మొదటి నుంచి కూడా అమెరికా వైఖరి ఇలాగే ఉంది. ఏదైతే దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటుందో, ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తుందో వారిపైన ఇలాంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. టారిఫ్ల రూపంలో కావచ్చు, తర్వాత ఉగ్రవాద దేశాలకు సహాయం చేయడం కావచ్చు, ఎదుగుతున్న దేశానికి శత్రు దేశాలు ఉన్నాయో వారికి మద్దతుగా నిలబడడం కావచ్చు, దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇలాంటి మొదటి నుంచి ఇట్లా పగబట్టే కార్యక్రమం అమెరికా చేస్తూనే ఉంటుంది ఆ దేశాల పైన. ఇప్పుడు భారత్ పైన దృష్టి పెట్టింది టారిఫ్లు పెంచడం. దానికి రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవడమే, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడమే, ఇది చాలా ప్రధానంగా దీనిపైన దృష్టి పెట్టింది. బయటగా బహిరంగంగా వార్నింగ్ ఇస్తూ భారత ఎకానమీ డెడ్ అయిపోయింది, ఎలాంటి చాలా క్రూషియల్ సిచ్యువేషన్ లో ఉంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడే ట్రంపే చేస్తుండడం అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో దీనికి భారత్ గట్టిగా జవాబిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు, మొన్న సేమ్ భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఎప్పుడైతే అటాక్ చేశామో దాన్ని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాను నేనే ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ క్లారిటీ ఇచ్చారు, ఇలాంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటిది. అంతకంటే ముందు కూడా విదేశీ డైరెక్ట్ అమెరికా గడ్డ పైనే, అమెరికాలోనే జయశంకర్ ఇంకొక స్టేట్మెంట్ చేశారు, ధీటైనటువంటి స్టేట్మెంట్, చెంపదెబ్బ లాంటి ఒక స్టేట్మెంట్ అమెరికాకి. పిఓకే అంశంలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ భారత్ ఒప్పుకోదు, అది భారత్ అంతర్భాగమే ఆల్రెడీ అనేటువంటి ఒక స్టేట్మెంట్. మొన్న యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ జయశంకర్ చేయడం, ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పేశారు. ఈ ట్రంప్ ఈ టారిఫ్ల రూపంలో భారత్ ను బెదిరింపులకు గురి చేస్తే అసలు భయపడేటువంటి ప్రసక్త లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. జనరల్ గా మన లాంగ్వేజ్ లేకపోతే మా వెంట్రుకు కూడా ఏం చేయలేరు అనేటువంటి ఒక సమాధానాన్ని జయశంకర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కే లేకపోతే అమెరికా దేశానికే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఫ్యూచర్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు అమెరికా చేస్తున్నటువంటి చర్యల ఆధిపత్య ధోరణికి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఘాటు రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భారత్ వైఖరి కూడా మొన్న ప్రధాని మోదీ కూడా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజులు ఇబ్బంది అయినా మనకు కానీ తర్వాత ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఘాటైనటువంటి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే జయశంకర్ చేసే ప్రయత్నం చేశారు. మా మీద ఆంక్షలు విధించుకుంటూ పోతే, మీ ఇష్టం వచ్చినట్లు మా మీద టారిఫ్లు విధిస్తూ పోతే చూస్తూ ఊరుకోవాలా? ఎంతకాలం అని? మా మంచితనమే తప్ప చేతగాంతనం కాదు అని భారత్ నిరూపించే స్థాయికి ఇప్పుడు వెళ్తుంది. నిన్న మొన్నటి వరకు ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రష్యాని భారత్ని కలిపి డెడ్ ఎకానమీస్ అన్నారు. మీ ఇద్దరు ఇలాగే చేసుకుంటూ పోండి, మీ డెడ్ ఎకానమీస్ ఇంకా వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాయని మాట్లాడారు. భారత్ ది డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశాల సరసన నించోడానికి భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. అది చూసే ఇప్పటికే అమెరికా భయపడుతోంది, చైనా భయపడుతోంది. మరోవైపు రష్యా లాంటి దేశాల సపోర్టు భారత్కి బలంగా ఉంది. రష్యా లాంటి దేశాలతో వాణిజ్యం పెంచుకుంటుండడం అమెరికాకి కంటగింపుగా మారింది. అమెరికా భరించలేకపోతుంది. మరోవైపు చైనాతో సమస్యలు ఉన్నాయిలే అనుకుంటున్న సమయంలో చైనాతో కూడా కొంత మంచి వాతావరణాన్ని మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే పాము తల చిదిమేసినట్లుగా మొన్న యుద్ధంలో భారత్ వ్యవహరించినటువంటి తీరు, భారత్ కొట్టినటువంటి దెబ్బతో పాకిస్తాన్ అనే పాము నడుం విరిగిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఓవైపు రెచ్చగొడుతూ, పాకిస్తాన్ని బలోపేతం చేస్తూ భారత్ని ఏదో ఒక రకంగా దెబ్బ తీయాలి, మిత్రుడు మిత్రుడు అంటూనే గొంతు కోసే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో భారత్ తిరిగి అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. భారత్ ఎవరితో వ్యాపారం చేయాలి, ఎంత వ్యాపారం చేయాలి అనేది అమెరికాకి అనవసరం అంటూ భారత్ చెప్తోంది. ఖచ్చితంగా ప్రతి భారతీయుడిది చెప్పదగిన విషయమే. భారత వైఖరి మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా అమెరికాకు ట్రంప్కి బలమైనటువంటి సమాధానం భారత్ ఇచ్చి తీరుతుంది. కేవలం అమెరికా మీద ఆధారపడి పాకిస్తాన్ లాగా అమెరికా ఇచ్చినటువంటి చిల్లర్ని ఏరుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ భారత్ తనంతట తాను ఎదుగుతోంది, ప్రపంచ దేశాలతో శాంతిని నెలకొల్పుకుంటోంది, వీలైనంత వరకు ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటోంది. ఇప్పుడు బ్రిక్స్ దేశాల సదస్సు తర్వాత అమెరికా వ్యవహార శైలి మరొకసారి మనం చూసాం. బ్రిక్స్ సదస్సు తర్వాత ఎక్కడ భారత్కి బలం ఇంకా పెరుగుతుందో, ఎక్కడ బ్రిక్స్ దేశాలు బలంగా తయారవుతాయో, ఎక్కడ అమెరికా డాలర్ బరువు తగ్గిపోతుందో, ఎక్కడ అమెరికా డాలర్ వాల్యూ పడిపోతుందో అనే భయంతో ఈ టారిఫ్స్ యొక్క అస్త్రాన్ని ట్రంప్ అందుకున్నారు. అయితే బ్రెజిల్ చేసినటువంటి కామెంట్ మనం చూసాం, మాకు రాజులు ఎవరు లేరు, మీరు నియంత్రణ వ్యవహరించాల్సిన అవసరం లేదు అంటూ బ్రెజిల్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అమెరికాని ఇప్పుడు ఎదిరించే పరిస్థితికి వచ్చాయి.
ఇరాన్ లాంటి దేశాలు సైతం తిరిగి అమెరికా పోస్టుల మీద దాడి చేసే స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక రష్యా లాంటి దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్ శరవేగంగా ఎదుగుతుండడం, రష్యా లాంటి దేశాలతో మద్దతు కూడగట్టుకొని ముందుకెళ్తుండడం, వ్యాపారం చేయడం అమెరికాకి కంటగింపుగా మారింది. మరోవైపు పాకిస్తాన్ లాంటి దేశాల్లో భారత్ మీదకి ఉసుగొల్పి ఆయుధాల వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించినటువంటి అమెరికా ప్రయత్నం దెబ్బతింది. చివరికి పాకిస్తాన్ ఆ చిల్లర అడుక్కుంటూ అమెరికా ఇప్పించేటువంటి చిన్న చిన్న నిధులు తీసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకుంటూ భారత్ మీదకి ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఏమీ చేయలేని పరిస్థితి. నిజంగా భారత్ వైపు ఒక తుపాకీ ఎక్కువ పెట్టాలంటే తిరిగి మా దేశం ఏమైపోతుందో అనేటువంటి భయంలో పాకిస్తాన్ ఉన్న విషయాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో అమెరికాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలాగోలా భారత్ని ఇబ్బంది పెట్టాలి, భారత్ ఎదుగుదలని స్లో చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాపిల్ కంపెనీ వచ్చి భారతదేశంలో మేము వ్యాపారం చేస్తామంటే అక్కడికి వెళ్ళొద్దంటూ డైరెక్ట్గా యాపిల్ కంపెనీకి చెప్పారు. మరోవైపు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో భారతీయుల మీద వివక్ష పెరుగుతోంది. భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడి ఎకానమీకి హెల్ప్ఫుల్గా ఉంటుంటే మీరు మా దేశంలో ఉండొద్దు అంటూ అమెరికన్స్లో చాలామంది వ్యతిరేకత పెరుగుతోంది. దానికి కారణం ట్రంప్ లాంటి అధ్యక్షుల వైఖరే కారణం. ఖచ్చితంగా వీటన్నిటికీ భారత్ సమాధానం చెప్పి తీరుతుంది. అలాగే ఈ తాటాకు చప్పుళ్లకు భారత్ భయపడే పరిస్థితుల్లో లేదు. మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, భారత్ విదేశాంగ విధానం ఏ విధంగా ఉండబోతోంది, మరోవైపు భారత్ వ్యాపార విధానాలు అమెరికాతో ఖచ్చితంగా ఇలాగే కొనసాగితే క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ భారత్కు నష్టం లేదు. ఖచ్చితంగా మిగతా ప్రపంచ దేశాలన్నీ భారత్తో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా లాంటి దేశమే సిద్ధం అవుతుంది, రష్యా లాంటి దేశాలు ఉన్నాయి, మరోవైపు యుఏఈ లాంటి అక్కడ కంట్రీస్ సైతం మనతో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారత్కు స్నేహహస్తాన్ని అందిస్తున్న తరుణంలో ఈ అమెరికా తాటాకు చప్పుళ్లకు లేదంటే ట్రంప్ చేస్తున్నటువంటి బలం లేని బెదిరింపులకు భయపడాల్సిన అవసరం భారత్కు లేదు. మున్ముందు పరిణామాలు దానికి తగ్గట్లుగా ఉండబోతున్నాయి. ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. మరింత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చర్యలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఆర్టీవీతో మీరు మీ అభిప్రాయాలను పంచుకోండి, కామెంట్ చేయండి. అమెరికా వైఖరి పట్ల భారత్ ఎలా వ్యవహరిస్తుంది? తగిన స్థాయిలో వ్యవహరిస్తుందా? ఇంకా ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది? నిజంగా ఇలాంటి బెదిరింపులతో భారత్ను కంట్రోల్ చేయగలను అని ట్రంప్ భావిస్తున్నాడా? భావిస్తే నిజంగా అలాంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.